2014-19 మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ₹6 కూడా చేసుకున్నారు. ఇప్పుడు సోలార్ పవర్కి సంబంధించి మేము చేసుకున్నట్టు ఒప్పందాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో అనేక మీడియా సంస్థలు. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ ఒప్పందం జరిగినా ఏ టీవీ ఏ ఛానళ్ళు చూపించిపోవడం అనేటువంటిది, ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి ఛానల్స్ అంటే వాళ్ళు కనబడట్లేదా? లేదా అదనపు భారం ప్రజల మీద ఖజానా మీద పడినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేదు కాబట్టి మేము మాట్లాడమని చెప్పి అనుకుంటారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఆర్టికల్స్ అండి, ఒకటి కాదు రెండు కాదు, పేపర్లో, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో రకరకాలైనటువంటి ఆర్టికల్స్, పదులు కొద్ది ఆర్టికల్స్, దాదాపు ఒక 15-20 రోజులైతే ఇంక వేరే పని లేనట్టు పదుల సంఖ్యలో రోజు దీని మీద ఆర్టికల్స్. రాష్ట్రానికి తీవ్ర నష్టం, అధిక ధర ఎందుకంటే అడ్డగోలు వాదన, అంతర్జాతీయ స్థాయిలో జగన్ అవినీతి ఒప్పందానికి అడ్డగోలుగా సమర్థన, ఇలా రకరకాలైనటువంటి హెడ్డింగ్స్ పెట్టి అత్యంత తక్కువ ధరకు మేము ఒప్పందం చేసుకుంటే మా ప్రభుత్వంలో దాన్ని ఈ రకంగా నిందించారు. మరి ఈరోజు ₹4.60 ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం సమాధానం చెప్తాయి? మరి ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఒప్పందాలు చేసుకున్నారు? దీని మీద నుంచి పడేటువంటి అదనపు భారం రాష్ట్రానికి నష్టం కలిగిస్తా ఉంది. 25 సంవత్సరాల పాటు ఈ రేట్ని భరించాలి. 25 సంవత్సరాలకి అదనంగా మరో ₹11,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ఖజానా మీద భారం పడతా ఉంది. ఎన్నికల ముందేమో నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం, రేట్లు పెంచాం, యూనిట్ ధరలు పెంచాం అని చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సరంలో ₹15,000 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజల మీద పడేసింది. మీ అందరికీ తెలుసు, 3 నెలల క్రితం పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని కూడా చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, పెంచినటువంటి ఈ విద్యుత్ ధరలు ఏవైతే యూనిట్ ఛార్జెస్ ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పి ప్రతిపక్షంగా మా పని మనం చేస్తా ఉన్నాం. మీరు అడ్డగోలుగానేమో మీరు ఒప్పందాలు చేసుకుంటారు, డబ్బులు కాజేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు, భూములేమో రూపాయికి ఇచ్చేస్తారు, ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఏమో 60 ఎకరాల రూపాయికి ఇచ్చేస్తారు. ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఈ సంవత్సర కాలంలో కేవలం ఏ రకంగా దోపిడీ చేయాలి, ఏ రకంగా డబ్బులు కొట్టేయాలనేటువంటి దాని మీద పెట్టినటువంటి దృష్టి ఈ రాష్ట్రంలో పేదవాడి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టకపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. సింహాచలంలో మనం చూసాం ఏ రకమైనటువంటి పనులు చేశారో, దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయో. ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారండి? కమిటీ వచ్చింది, మాట్లాడింది, వెళ్ళిపోయింది. క్లియర్ కట్గా కాంట్రాక్టర్ చెప్పాడు, మా మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పనులు చేయించారండి, నిలబడదన్నా సరే బలవంతంగా పనులు చేయించారండి. అంటే ప్రభుత్వం తాలూకు పనితీరు మీద శ్రద్ధ లేదు, చేసేటువంటి పనుల మీద శ్రద్ధ లేదు, చేస్తున్నటువంటి ఒప్పందాలు సరే మాకు 164 సీట్లు ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసుకున్నా పర్వాలేదనేటువంటి బరితెగింపు, రాష్ట్ర ఖజానాకి గండి కొట్టేటువంటి కార్యక్రమం. ₹2.10 తేడా యూనిట్ మీద. అయినా మనం మాట్లాడం, సమాధానం చెప్పం. యాక్చువల్గా ఈ ప్రపోజల్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏపీఈఆర్సీకి పంపించి వారి తాలూకు అంగీకారం తీసుకొని ఈ కొనుగోళ్లు అనేటువంటి సహజంగా జరుగుతాయి. ఈ ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్నింటినీ తీసుకొని సెక్షన్ 108 అనేటువంటి ఏదైతే సెక్షన్ ఉందో వాళ్ళ మీద ఇలా తీసుకోవాలనేటువంటిది వాళ్ళని ప్రెజర్ చేస్తూ ఈ సెక్షన్ వాడి ఒప్పందం చేసేసుకున్నారు. పక్క రాష్ట్రాలేమో తక్కువ కొంటాయి, మనం మాత్రం ఎక్కడ లేనటువంటి రేట్లకి మనం కొంటాం. అడిగితేనేమో జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించినటువంటి పాత ఒప్పందాలు, మీకు అవసరమైతే అది ఎక్కువ రేటు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?
ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి సంవత్సర కాలంలో ఒక పక్క శాండ్, ఒక పక్క ల్యాండ్, ఒక పక్క బెల్ట్ షాపులు, ఇంకొకటి రెండు కాదు అన్ని రకాలైనటువంటి అవినీతిలో ఎన్ని రకాలు ఉన్నాయో, అవినీతి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని సంవత్సర కాలంలో వాడుతూ ఉన్నారు. పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థానం నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు, కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తల వరకు ఎక్కడ మరి దేనికి అవకాశం లేదు. సంక్షేమం అనేటువంటి మాటకి అసలు ఆ పదాన్నే డిక్షనరీలో తీస్తుంది ప్రభుత్వం. కేవలం అవినీతి 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 మరొకటి లేదు మా ప్రభుత్వంలో అనేటువంటి దానికి ఈ సంవత్సర కాలం తాలూకు పరిపాలన ఒక నిదర్శనం. దీనికి సమాధానం చెప్పాలి ప్రజలకి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి ఒప్పందానికి ప్రజలకి సంజాయిషి ఇవ్వాలి. తద్వారా ఎంత భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉందో, మీరు మోపినటువంటి ఈ భారం వల్ల మీకెంత లబ్ధి చేకూరుతా ఉందో, తద్వారా మీరు ఇందులో ఎంత కాజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా ప్రతి ఎత్తున ప్రజల ముందు పెడతాం. ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని అడుగుతాం. పరిపాలన మీద శ్రద్ధ పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ఏం చేస్తాం? 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు. సంవత్సరం అయింది, 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. వీరు చేసినటువంటి తప్పుల్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టిలో పెడతా ఉంటాం. వీరు చేస్తున్నటువంటి అవినీతి ప్రజల దృష్టిలో పెడతా ఉంటాం. మీ వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వారికి గుర్తు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వం తాలూకా నిర్ణయాల్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా వారి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఒప్పందాలు, వారి అవినీతి ఒప్పందాలు, వీటన్నిటిని కూడా ప్రశ్నించేటువంటి కార్యక్రమం బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది.